ఫ్రెండ్స్, యుద్ధం ఎక్కడ జరిగినా నష్టపోయేది సామాన్యులే అనడానికి నిదర్శనం ఈ ఘటన. ఇరాన్ జరిపిన దాడులలో ఇప్పటి వరకు ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు అధికారిక వార్తలు వస్తున్నాయి. మొదట ఒకరు మరణించారని, నలుగురు గాయపడ్డారని అనుకున్నాం. కానీ ముంబైలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ తాజాగా విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ ప్రకారం ఈ సంఖ్య 3కు చేరింది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మరణించిన వారు భారత్ నౌకల్లో లేరు. వారు విదేశీ నౌకల్లో పనిచేస్తున్నారు. షిప్పింగ్ పరిశ్రమలో ఫిలిప్పీన్స్ తర్వాత అత్యధికంగా వర్క్ ఫోర్స్ ఇచ్చే దేశం మన భారత్. ప్రపంచవ్యాప్తంగా సముద్రాల మీద తిరిగే నౌకల్లో ప్రతి 10 మందిలో ఒకరు భారతీయులే ఉంటారు. అందుకే ఇరాన్ మరియు హౌతీ రెబల్స్ ఆయిల్ ట్యాంకర్ల మీద దాడి చేసినప్పుడు అక్కడ భారతీయులు ఉండటం సహజం. ఇది మన దేశానికి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఇరాన్ తన దాడులను ఇంకా పెంచితే ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల పరిస్థితిపై భారత ఎంబసీ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటుంది. టెహ్రాన్ రాజధాని నగరం కావడంతో అక్కడ అత్యుత్తమ యూనివర్సిటీలు ఉన్నాయి. వేలాది మంది భారతీయులు అక్కడ చదువుకుంటున్నారు. అయితే ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ టెహ్రానే కావడంతో భారత ఎంబసీ రంగంలోకి దిగింది. విద్యార్థులను టెహ్రాన్ నగరం నుండి బయటకి తీసుకువచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ వారికి భోజనం, వసతి ఏర్పాట్లు భారత ఎంబసీయే చేస్తుంది. అక్కడి నుండి వారిని రోడ్డు మార్గంలో ఆర్మేనియా లేదా తుర్కెమిస్తాన్ సరిహద్దుల వరకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఇరాన్ గగనతలం సురక్షితం కాదు. బార్డర్ దాటాక మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా వారిని స్వదేశానికి తీసుకొస్తారు. ఆపరేషన్ గంగా లేదా ఆపరేషన్ కావేరి తరహాలో ఇదొక పెద్ద రెస్క్యూ ఆపరేషన్ కాబోతుంది. యుద్ధం మొదలైన 4 రోజుల పాటు భారత్ ఎందుకు మౌనంగా ఉంది? దీనికి సమాధానం ఈరోజు ఎంఈఏ ప్రతినిధి రణ్దీవ్ జైస్వాల్ భారత్ తన స్టాండ్ మార్చుకోలేదు, చాలా న్యూట్రల్గా ఉంది. భారత్ ఇరాన్ను తిట్టలేదు, అలాగని ఇజ్రాయెల్ను సపోర్ట్ చేయలేదు. మన ప్రధాన ఆందోళన గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల భద్రత. మన దేశానికి ఇచ్చే ఆయిల్ మరియు గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగితే మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అందుకే భారత్ చర్చల ద్వారా శాంతిని కోరుకుంటుంది. ఒక రకంగా ఇది వసుదైన కుటుంబకం మరియు స్ట్రాటజిక్ అటానమీకి నిదర్శనం. మిడిల్ ఈస్ట్ లో యుద్ధం జరుగుతుంటే పాకిస్తాన్ తన తెలివితేటలను ప్రదర్శిస్తుంది. సౌదీ అరేబియా మరియు పాకిస్తాన్ మధ్య ఉన్న ఈ స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ ను పాక్ యాక్టివేట్ చేసింది. దీని ప్రకారం సౌదీ మీద దాడి జరిగితే పాకిస్తాన్ సైన్యం సౌదీ తరపున పోరాడాలి. తాజా సమాచారం ప్రకారం పాకిస్తాన్ తన LY-80, FM-90 మరియు అంజా సిరీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సౌదీకి పంపించింది. వీటిని ఆపరేట్ చేయడానికి పాక్ సైనికులు కూడా అక్కడికి వెళ్లారు. ఇరాన్ నుంచి వచ్చే మిసైళ్లను కూల్చడానికి సౌదీకి పాక్ సహాయం చేస్తుంది. ఇందులో భారత్కు ఉన్న రిస్క్ ఏంటి? ఇదే పాయింట్ భారత్కు చాలా ముఖ్యం. రేపు భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ఏదైనా చిన్న యుద్ధం లేదా ఉద్రిక్తత వస్తే ఈ అగ్రిమెంట్ ప్రకారం సౌదీ అరేబియా కూడా పాకిస్తాన్కు సహాయం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సౌదీ భారత్తో చాలా మంచి సంబంధాలు కలిగి ఉంది. కానీ ఈ సైనిక ఒప్పందం వల్ల సౌదీ రేపు ఇబ్బందుల్లో పడవచ్చు. పాకిస్తాన్ కోసం సౌదీ భారత్తో శత్రుత్వం కొని తెచ్చుకుంటుందా, లేదా భారత్ తన డిప్లొమసీతో సౌదీని తన వైపు తిప్పుకుంటుందా అనేది వేచి చూడాలి. ప్రపంచంలోని ఆయిల్ సరఫరాలో 20% ఈ చిన్న దారి గుండానే వెళ్తుంది. ఇరాన్ దీన్ని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. భారత్ తన చౌక చమురు కోసం దీనిపైన ఆధారపడి ఉంది. అందుకే భారత్ ఇరాన్ను నేరుగా వ్యతిరేకించలేదు. 1960 నుండి సౌదీ అరేబియా తన రక్షణ కోసం పాకిస్తాన్ సైన్యంపై ఆధారపడుతుంది. ప్రతిగా సౌదీ పాకిస్తాన్కు ఆర్థిక సహాయం మరియు చమురును అందిస్తుంది. ఇది ఒక డబ్బుకు బదులు సైన్యం అనే మోడల్. ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ పోర్టు మనకు చాలా ముఖ్యం. ఇది పాకిస్తాన్ను దాటుకొని సెంట్రల్ ఆసియాకు వెళ్ళడానికి మనకున్న ఏకైక మార్గం. యుద్ధం వల్ల ఈ పోర్ట్ నిర్మాణం ఆగిపోతే ఇది భారత్కు పెద్ద దెబ్బ. ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు చాలా వేగంగా మారుతున్నాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్, రష్యా వర్గాలు విడిపోతున్నాయి. ఈ చదరంగంలో భారత్ తన ప్రయోజనాలను కాపాడుకోవటానికి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. పాకిస్తాన్ చేస్తున్న ప్రయత్నాలు మన మీద ఎంతవరకు ప్రభావం చూపుతాయో కాలమే నిర్ణయించాలి. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? రేపు భారత్ పాక్ మధ్య గొడవ వస్తే సౌదీ ఎవరికి మద్దతిస్తుంది అనుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.